ఇటీవల కాలంలో ముత్యాల పంటకు డిమాండ్ పెరిగింది. తక్కువ పని ఎక్కువ రాబడి కారణంగా చాలామంది ముత్యాల పంట వైపు అడుగులు వేస్తున్నారు. సహజసిద్ధంగా ముత్యాలు ఎలా అయితే తయారవుతాయో అలానే ముత్యాలను తయారు చేయాలి. ఈ ముత్యాల సాగుకు చిన్నపాటి శిక్షణ తీసుకొని ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే ఈ బిజినెస్లో ఈజీగా సక్సెస్ పొందవచ్చు. ఈ ముత్యాల సాగులో ట్రైనింగ్ ఇచ్చేవారి వివరాలు ఈ వీడియో చివరి ఇచ్చాను, గమనించండి. ముందుగా ఈ ఫార్మింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఈ ముత్యాల సాగులో ముందుగా నదులు సరస్సుల నుంచి మసెల్స్ను సేకరించుకోవాలి. మనం ఈ మసెల్స్ను సేకరించే మత్స్యకారుల నుండి వీటిని కొనుగోలు చేసుకోవాలి. ఈ మసెల్స్లలో లామెలిడెన్స్ మార్జినాలిస్ సెల్స్ రకం పెరల్ ఫార్మింగ్కు మేలు రకమైనవి. మన ఇంటి వద్ద కానీ వేరే ఎక్కడైనా సరే మనకు ఖాళీగా ఉన్న ప్లేస్లో ఒక కొలను లేదా వాటర్ పౌండ్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆ కొలనుకు వాటర్ సప్లై కావాల్సి ఉంటుంది. ఇంకా న్యూక్లియస్, నెట్ టైప్ ప్లాస్టిక్ బకెట్స్, ప్లాస్టిక్ బాల్స్, థ్రెడ్స్ వంటివి కావాల్సి ఉంటాయి. సేకరించి తెచ్చిన మసెల్స్ను బకెట్స్లో వేసి ఒక నెల పాటు కొలనులో ఉంచాలి. బకెట్స్ నీటి అడుగుకు వెళ్ళిపోకుండా వాటికి ప్లాస్టిక్ బాల్స్ను స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా కట్టి నీటిలో వేయాలి. అలా ఒక నెల రోజుల తర్వాత అవి ఆయిస్టర్ మసెల్గా అవుతాయి. తర్వాత ఆ ఆయిస్టర్ లోపలికి గుండ్రటి న్యూక్లియస్ చూపించాలి. ఇది కొంచెం నైపుణ్యం అవసరమయ్యే పని. న్యూక్లియస్ ఏ ఆకారంలో ఉంటే ముత్యం ఆకారంలో తయారవుతుంది. అంటే ఉదాహరణకు దేవుళ్ళ డిజైన్స్ కానీ ఏవైనా షేప్స్లలో ఉన్న న్యూక్లియస్లను ఆల్చిప్పల్లో చూపిస్తే ఆ షేపుల్లో పెరల్స్ తయారవుతాయి. ఈ న్యూక్లియస్ ధర ఒక్కో పీస్ 4 రూపాయలకు ఇండియా మార్ట్ వంటి ఆన్లైన్ వెబ్సైట్లో లభ్యమవుతున్నాయి. తర్వాత ఆ ఆల్చిప్పలను బకెట్లలో, ట్రేలలో పెట్టి నీటి తొట్టులో ఉంచాలి. అలా చొప్పించిన న్యూక్లియస్ చుట్టూ కాల్షియం 540 పొరలు పేరుకుంటాయి. ఆ క్రమంలోనే చక్కని ముత్యం రూపుదాల్చుతుంది. స్పెరులినా, నాచు, వృక్ష ప్లవకాలను ఆహారంగా తీసుకుంటూ ఆల్చిప్పలు పెరుగుతాయి. ఇచ్చిన ఆహారాన్ని బట్టి 12 నుంచి 18 నెలల్లో ముత్యాల పంట చేతికి వస్తుంది. ఒక్కో ఆల్చిప్పలో 1 లేదా 2 ముత్యాలు తయారవుతాయి. ఒక్కో ముత్యం ధర మార్కెట్లో 300 రూపాయల నుండి 1800 రూపాయల వరకు పలుకుతుంది. నాణ్యమైన డిజైనర్ ముత్యాల ధర అంతర్జాతీయ మార్కెట్లో 10,000 రూపాయల వరకు ఉంది. ఇలా సాగు పద్ధతుల్లో పెంచిన ముత్యాలను ఫ్రెష్ వాటర్ ఫార్మింగ్ పెరల్స్ అని అంటారు. ఇలాంటి ముత్యాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఇలా సాగు చేసిన ముత్యాలను మీరు indiaMart.com, TradeIndia.com వంటి B2B వెబ్సైట్లలో పెరల్స్ సెల్లర్గా రిజిస్టర్ అయ్యి ఈ ముత్యాలను సేల్ చేసుకోవచ్చు. ఇంకా విదేశాలకు ముత్యాలను ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోర్టర్స్ ఉంటారు. వారిని ఆన్లైన్లో సెర్చ్ చేసి సంప్రదించి వారి ద్వారా కూడా ముత్యాలను సేల్ చేసుకోవచ్చు. మీరు సొంతంగా విదేశాలకు ముత్యాలను ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ లైసెన్స్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ముత్యాలను ఆస్ట్రేలియా, కువైట్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్కి ఎగుమతి చేసి భారీగా డబ్బు గడించవచ్చు. ఈ ముత్యాల సాగులో ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు ప్రైవేట్ మరియు ప్రభుత్వ తరపునవి ఉన్నాయి. కేరళలోని కాసర్గఢ్ జిల్లా కడుతోడేలు గ్రామంలో ప్రొఫెసర్ మతాచన్ గారి పెరల్స్ కల్టివేషన్ ఫీల్డ్ ప్రైవేట్ది ఉంది. 21 ఏళ్లుగా అక్కడ ముత్యాల సాగు జరుగుతుంది. ఈ ఫామ్లో రైతులకు ముత్యాల సాగులో 26 రోజుల కోర్సు ద్వారా ప్రతి మెళకువను నేర్పిస్తున్నారు. శిక్షణ అనంతరం ముత్యాల సాగు ప్రారంభించగలుగుతున్నారని తెలుపుతున్నారు వారు. అలాగే అందుకు అవసరమైన వస్తువులను వారు సమకూరుస్తున్నారు. ముత్యాల సాగులో శిక్షణ కావాల్సిన వారు 10,000 రూపాయల సర్వీస్ ఛార్జ్గా చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు వారిని సంప్రదించి తెలుసుకోండి. మీరు వారిని కాంటాక్ట్ చేయడానికి genuinepearl13.weebly.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోగలరు. ఇంకా ఈ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఉంచాం, గమనించగలరు. ఇంకా ముత్యాల పెంపకంపై ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని కౌశల్య గంగలో గల కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కేంద్రీయ మంచినీటి ఆక్వాకల్చర్ సంస్థ కూడా 6 రోజుల పాటు ఇంగ్లీష్ భాషలో శిక్షణ ఇస్తుంది. చేపలు, ఆల్చిప్పలు, రొయ్యల సాగులో అనుభవం ఉన్న రైతులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, ప్రభుత్వ ప్రైవేటు రంగ శాస్త్రవేత్తలు ఇందుకు అర్హులు. బ్యాచ్కు 20 మంది మాత్రం అవకాశం. ముత్యాల సాగు చేపట్టాలనుకునే మహిళలకు 20% సీట్లు కేటాయిస్తారు. ఒక్కొక్కరికి ఫీజు 8,000 రూపాయలు. ట్రైనింగ్ బ్యాచ్లో చేరే ఆసక్తి గల వారు సిఫా సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శైలేష్ సౌరభ గారిని సంప్రదించవచ్చు. స్క్రీన్లో కనబడుతున్న వారి ఈమెయిల్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, పెరల్ ఫార్మింగ్ బిజినెస్ గురించి వివరాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.